నమస్తే. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు అమరావతి రాజధానిపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపుతున్నాయి. తెలంగాణలో గతంలో హైదరాబాద్ పైనే సంపదనంతా ఖర్చు చేయడం వల్ల మిగతా ప్రాంతాల వారిని తరిమేశారని, రేపు అమరావతి వాళ్ళు కూడా ఇతర ప్రాంతాల వారిని తరిమేయారని గ్యారంటీ ఏంటంటూ ఆయన ప్రశ్నించారు. అయితే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్ కారిడార్ కూడా అదే కృష్ణా గుంటూరు ప్రాంతంలోనే ఉంది. ఈ క్రమంలో జగన్ ఆలోచనకు ధర్మాన వ్యాఖ్యలకు మధ్య ఉన్న తీవ్రమైన వైరుధ్యం మరియు రాజకీయ పరిణామాల పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం. నేను ప్రేమ్, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజధాని అమరావతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ లోనే సంపదనంతా కేంద్రీకృతం చేయడం వల్లే ప్రాంతీయ అసమానతలు వచ్చి తెలంగాణ ప్రజలు వేరే ప్రాంతాల వారిని బయటకు పంపే పరిస్థితి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. అలాగే భవిష్యత్తులో అమరావతి ప్రాంతంలోనే అత్యధిక నిధులు వెచ్చిస్తే అక్కడ అభివృద్ధి చెందిన తర్వాత అమరావతి ప్రజలు కూడా మిగతా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల వారిని తరిమేయారని గ్యారంటీ లేదంటూ భయాందోళనలు వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి. అయితే ఇక్కడే అసలైన రాజకీయ వైరుధ్యం బయటపడుతుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2029 ఎన్నికలలో అమరావతికి ప్రత్యామ్నాయంగా మావిగన్ కారిడార్ ను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. అమరావతి రాజధాని ప్రాంతం కూడా ఈ విజయవాడ గుంటూరు బెల్ట్ లోనే అంతర్భాగంగా ఉంది. ధర్మాన లాజిక్ ప్రకారమే ఆలోచిస్తే కృష్ణా గుంటూరు ప్రాంతంలో అభివృద్ధి జరిగితే వేరే ప్రాంతాల వారిని తరిమేస్తారన్నప్పుడు జగన్ చెప్పే మావిగన్ కూడా అదే విజయవాడ గుంటూరు ప్రాంత పరిధిలోకి వస్తుంది కదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విజయవాడ గుంటూరులతో కూడిన మావిగన్ వస్తే అభివృద్ధి జరిగి తరిమేయరా, లేక ధర్మాన గారి వ్యాఖ్యలు స్వయంగా తమన అధినేత ప్లాన్ కే వ్యతిరేకంగా ఉన్నాయనే చర్చ కూడా నడుస్తుంది. రాజధాని విషయంలో వైఎస్ఆర్సీపీ నేతల మధ్య సరైన స్పష్టత లేదని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు అధినేత జగన్ అమరావతికి పోటీగా విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం మావిగన్ కారిడార్ ను మోడల్ గా చూపుతుంటే, మరోవైపు పార్టీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు అదే ప్రాంతంలో అభివృద్ధి జరిగితే ప్రాంతీయ విద్వేషాలు పెరుగుతాయని వ్యాఖ్యానించడం విశేషం. 3 రాజధానుల ముచ్చట ముగిసిన తర్వాత తెచ్చిన మావిగన్ ప్రచారానికి ధర్మాన చేసిన ఈ తరిమేస్తారు వ్యాఖ్యలు పెద్ద సెల్ఫ్ గోల్ గా మారాయని, ప్రాంతీయ సెంటిమెంట్ ను రెచ్చగొట్టే క్రమంలో తమ పార్టీ ప్రతిపాదించిన విజన్ నే ప్రశ్నించేలా సంకేతాలు ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అమరావతిపై ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు చివరకు అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్ కాన్సెప్ట్ కే రివర్స్ కౌంటర్ గా మారి వైసీపీకి ఇబ్బందికరంగా పరిణమించాయి. మరి అమరావతిపై ధర్మాన చేసిన వ్యాఖ్యలు మరియు జగన్ గారి మావిగన్ కాన్సెప్ట్ మధ్య ఉన్న ఈ వైరుధ్యంపై మీ అభిప్రాయం ఏంటి? మీ ఆలోచనను కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.